ఓ మై గాడ్, అప్పుడే 9 అయిపోయింది. ఇంత బాధ్యత లేకుండా పడుకున్నానంటే. బామా, సత్యభామా, బామా, టైము 9 అయింది తెలుసా? అవతల కుర్రాడు షాప్ తెరిచేసి ఉంటాడు. నేనే లేట్గా వెళితే కస్టమర్స్ ఏమనుకుంటారు? ఏమే, పొద్దున్నే మొగుడికి బెడ్ కాఫీ ఇవ్వటం తెలియదు, కానీ కాళ్ళు ఆడజాపుకుని పేపర్లు మాత్రం చదువుతావు. ప్రభాత వార్త చిక్కడపల్లి, శుక్రవారం నవంబర్ 14. బెడ్ కాఫీలో విషం కలిపి భర్తను చంపిన భార్య. కాఫీ వద్దు కానీ స్నానానికి వేడి నీళ్ళు తోడు. నీళ్లు తోడమన్న భర్తని నీళ్లు లేని బావిలో తోసి బావి పూడ్చేసిన భార్య. వద్దులే, అయినా చలికాలంలో వేడి నీళ్ళేంటి, చన్నీళ్ళు పోసుకుంటా. బామా, నా ప్యాంట్ ఇస్త్రీ చేచ్చవా? బానిసగా చూసిన భర్తని బోరబండలో రోకలి బండతో కొట్టి చంపిన భార్య. ఏంటే భర్తలు చంపే వారోత్సవమా? అన్ని ఆ వార్తలే ఉన్నాయి. సరిగాని కనీసం టిఫిన్ అన్నా చేసావా? ఓ, శుభ్రంగా తిన్నాను. ఆహా, తమరు తింటం కాదు, మాకేమైనా చేశారా అని అడుగుతున్నా. సైఫాబాద్ లో సైనడ్ పూసిన కత్తితో భర్తను పొడిచి చంపిన వైఫ్. చూడు వైఫ్, నువ్వు ఇలాగే భర్తను నెగ్లెక్ట్ చేస్తూ పేపర్లు చదువుకుంటూ కూర్చో. ఏదో ఒక రోజున భర్తని బడుద్దాయం చేసిన భార్యని ఉరేసి న్యూస్ పేపర్ల మధ్యన పడేసి తగలేసిన భర్త అని హెడ్లైన్స్ లో వస్తాయి. రైట్ సైడ్ నీ ఫోటో, లెఫ్ట్ సైడ్ నా ఫోటో. చదువుకోవడం ఎందుకు ఉండవు? నేను చదువుకోవడం జైల్లో పేపర్ ఉండదు. అయిపోయి షాప్ ఓపెన్ చేసిస్తుంటారు. ఆహా, నీళ్ల బిందెలతో ఆడపడుచులు ఎదురు. కోటయ్య, ఇవాళ గొప్ప సెకండ్ రా నీకు. శబాస్ శబాస్. అమ్మో, టైం అయిపోయింది. అయ్యో, ఈడింకా షాప్ తెరవలేదు. ఎట్టయితే వ్యాపారం ఎట్ట బాగుపడుతుంది? బొత్తిగా వర్కర్స్ కి టైం సెన్స్ లేకుండా పోతుంది. ఏంట్రా లేటో? రాత్రి సెకండ్ షో సినిమాకి వెళ్ళానండి, అందుకని. కోర్తెమ్మల, బయట సెకండ్ షో సినిమా చూసినా, ఇంట్లో మిడ్ నైట్ మసాలా చూసినా టైంకి షాప్ తెరవాలరా యూస్వరా. ఆ కిరాణా కొట్టాడు చూడు, తెల్లారక ముందే తెరిచి కూర్చున్నాడు కొట్టు. ఆ సైడ్ చూడు, పరగడుపునే ప్రజల దగ్గర వడ్డీ గుంజేద్దామని లక్ష్మీదేవికి హారతులు ఇస్తున్నాడు. ఒరే ఈడియట్, వాళ్ళు అసలు షాపు తెరవపోయినా నష్టం లేదురా. కానీ మంది ఎమర్జెన్సీ షాప్, నిత్యావసర వస్తువులు అమ్మే మనమే లేటుగా తెరిస్తే జనం అల్లాడిపోరు. ఏంటి అలా చూస్తూ నిలబడతా? ఇప్పటికే లేట్ అయింది. అలాగే సార్. చూడరా, షాపు తెరిచేసరికి సెంటర్ కి ఎంత అందం వచ్చేసిందో. ఇంక నేను ఆగలేనురా. నంబర్ 1 మ్యాక్డవెల్ విస్కీ ఒక క్వార్టర్ ఇచ్చారా నాన్న? 46 రూపాయలు ఇవ్వండి. క్వార్టర్ 46 రూపాయలని నువ్వు నాకు రేటు చెప్పాలా? 4 రూపాయలు 60 పైసలు అప్పటి నుంచి తాగుతున్నావయ్యా. కథలా రాసుకా. ఈ రోజు నుండి మా ఓనర్ గారు నీకు అప్పివద్దని చెప్పారయ్యా. అంత మాట అన్నాడా? రేయ్, తరతరాలుగా రోజు మీ షాపుకి బోనీ చేసే వంచనరా మాది. మద్యపాన నిషేధం టైంలో కూడా మందు కొని మీ ఓనర్కి ఫుడ్ పెట్టినుండరా. ఆ విశ్వాసం కూడా లేకుండా నాకే అప్పివద్దంటాడా? సరే కానీ బిందెలు ఎదురొచ్చిన టైం అట్లాంటిది. నేను వెళ్ళి 46 రూపీస్తో వస్తా. ఈ లోపు ఎవరికైనా మందు అమ్మామంటే నీ చేతులు నరికి అవతల. గురు గురు గురు, ఏంటి గురు ఇది? ఏంట్రా? మందు కొడదామని వస్తే పొద్దున్నే షాప్ మూసేసి మూడ్ అవుట్ చేసావు. గురువుకు లేక గొడంబ తాగుతుంటే శిష్యుడు వచ్చి స్కాచ్ కావాలన్నాడంట. అది సరేగాని రే, నీకు మూతలో మందు పోసి మందు ప్రాసం చేసింది ఎవర్రా? నువ్వే గురు. మరి అట్లాంటి గురువు బాటిల్ ఎత్తకుండా నువ్వు గ్లాస్ ఎత్తే ఏం బాగుంటది? అబ్బే, అస్సలు బాగోదు. అందుకే షటర్మాయ్, ఇవాళ ఈ షాపుకి బోని చేయకపోతే మా వంశానికి అవమానం. హాయ్. హలో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రాయిందు కూర్చో. ఏంటి మేడం అందరూ డల్గా కూర్చున్నారు? ఏం లేదు ఇందు, ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. సాయంత్రం అనాథ పిల్లల కోసం మనం ఒక ప్రోగ్రాం అరేంజ్ చేశాం కదా. అవును. ఆ ప్రోగ్రాంలో పాడే సుశీలకి సడన్ గా ఒంట్లో బాలేదట. పోనీ వేరే సింగర్ని ఎవరినైనా అరేంజ్ చేద్దామంటే లాస్ట్ మినిట్ కదా, ఎవరూ దొరకట్లేదు. టిక్కెట్లన్నీ అమ్మేసిన తర్వాత ప్రోగ్రాం జరగకపోతే పరువు పోతుంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేడం, రాత్రి మా పక్క వీధిలో ఒకతను చాలా అద్భుతంగా పాడాడు. మీరు ఓకే అంటే అతని చేత పాడిద్దాం. కొత్త వాళ్ల చేత పాడిస్తే ప్రోగ్రాం చెడగొడతారేమో ఇందు. లేదు మేడం, ఇంతవరకు నేను అలాంటి పాట వినలేదు. ఒక్కసారి మీరు తన పాట వింటే చాలు, నా డెసిషన్ కరెక్ట్ అంటారు. ఓకే ఇందు, నీకంత కాన్ఫిడెన్స్ ఉంటే అతని చేత పాడిద్దాం. ఇంతకీ ఎవరెతను? అయ్యో, వాయిస్ మాత్రమే విన్నాను మేడం, మనిషిని చూడలేదు. పోనీ అతను పాడిన చోటికి వెళ్ళి ఎంక్వైరీ చేసి అడ్రస్ తెలుసుకుందాం మేడం. ఓకే ఇందు, ఫస్ట్ అవర్ అయ్యాక వెళదాం. అలాగే మేడం. రండి, క్లాస్కి వెళ్దాం. ఒరే బాలు బావా, మనం ఎన్నాళ్ళు ఇలా డిష్లు బాగు చేసుకుంటూ కేబుల్ కనెక్షన్ ఇచ్చుకుంటూ బతుకుతాం రా. మరేం చేద్దాంరా దాసుబావా? ఓ ఈటీవీలా, ఓ జీటీవీలా నా పేరు మీద దాసు ఛానల్ ఓపెన్ చేద్దామా? ఛానల్ ఓపెన్ చేయడం అంటే చేగోడులు తినంత ఈజీ అనుకున్నావా?
మన రేంజ్ కి ఇదే చాలా ఎక్కువ పని చూడరా 10 ఏళ్ళ నుంచి చూస్తానే ఉన్నావు. ఒరే మాధవా మాధవా, జమినీ ఛానల్ సరిగ్గా రావట్లేదు చూడరా అంటే పలకడేరా. వాణ్ణి అలా పిలిస్తే ఎందుకు పలుకుతాడు? నేను పిలుస్తాను, నువ్వు చూడు. పిలు. మాధురి 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 दीदी तेरा देवर दीवाना ఏమిటి పిలిచావు? చెప్పిన పని చెయ్యకుండా ఏం చేస్తున్నావమ్మా నువ్వు? అదా, బొట్టు పెట్టుకుంటే నేను ఎంత అందంగా ఉంటానో అద్దంలో చూసుకుంటున్నాను. ఆ వీడేమిట్రా ఆడవాళ్ళు ఇమిటేట్ చేస్తున్నాడు? ఇమిటేషన్ కాదురా, ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఈ మధ్య వాయిదాల పద్ధతిలో మగాడిననే విషయం మర్చిపోతున్నాడు. ఆ తెల్లవారితే చాలు ఇంటి ముందు ముగ్గులేస్తున్నాడు. టీవీలో వంటల ప్రోగ్రామ్స్ వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూస్తున్నాడు రా. అదా సంగతి. ఈ మధ్యన బాత్రూమ్ లో బ్రాలు, గోడలకి బొట్టు పిల్లలు చూసి నేను లేకుండా నువ్వెక్కడ రూమ్ కి అమ్మాయిలు తెచ్చేసుకుంటున్నావు అని నిన్ను అనుమానించాను కదరా బావ. నేను నరాలు లాగేస్తానే పని జరగట్లేదు. చిన్నే చిన్నే, మొండి గోడ మీద కొండ ముచ్చులాగా బాగానే ఉన్నారు. చిన్నిగాడు ఎక్కడ తెచ్చాడు? ఇక్కడ లేడు. అది తెలుస్తూనే ఉంది ఎక్కడికి వెళ్ళాడు అని. రాత్రంతా పాటలు పాడి అలసిపోయాడు. ఎక్కడో రెస్ట్ తీసుకుంటుండొచ్చు. ఆడొక పెద్ద ఉద్దుతున్నారాయన రాత్రంతో పాటు రెస్ట్ తీసుకుంటున్నాడు. అయినా ఆకులు నాకెవరి దగ్గర మూతులు నాకెవడని ఆడికి నేను కేబుల్ టీవీ కాంట్రాక్ట్ ఇస్తే ఆడు మీకు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చాడా? కనపండి, ఆడి ఫీజులు పీకేస్తా. ఏంటి ఇడిపీకేదినా యాంటీనా? ఇదేమన్నా హైటెక్ సిటీ కాంట్రాక్టా? ఆ సరేలేరా, ఇంతకీ మన చిన్ని ఎక్కడా? నాడారు ఎవడా ఏడు కొట్టు కట్టంగా పడుతున్నాడు. లేపో లేపు. వేండా నమ్మ చిన్నదానా రాత్రంతా పూరా పాట పాడి తొంగరారు. నేతి రాత్రి నా ఏరియాలో కరెంటు పోయిలే, అదుకుతా బయటకు వచ్చి పండుకున్నాడు. అది సరే నాడారు, ఇప్పుడు నేనెట్లా లోపలికి వచ్చేది? ఉనికి చాయ్దానా వేణం. అవును వా అప్పుడు వంది పుడి. సరే. అమ్మో కుక్కుందయ్యా బాబు. అది నమ్మ నాయిదానే. జిమ్మి సార్ వాడు కొంచెం గెట్ డౌన్ చేయండి. నాడారు అసలే వ్యాపారం అంతా మాత్రంగా ఉంటే మంచం కొట్టి కట్టగా పెట్టేవేంటి? నీ అరవై తెలివితేటలు అదరు చూపించుకో. నీకు తెలివితేటలు ఇరిందా? ఈ మంచం పక్క కొట్టు ముందు పోడప్పా. పొద్దున్న భలే వ్యాపారం దొరికిందిలే. రా సనసే రా మంచం పట్టు పట్ట. ఏ బుద్ధుందా మీకు? పొద్దునే కొట్టుకట్టం పెడతారండి తీయండి. చి కర్మ. రే నిద్రమోహం పట్టరా. పొద్దున్న ఎవరి మొహం చూసానే ఏంటో. ఏంద్రా ఇది? నమస్తే అన్న. గురు నమస్తే. ఏంటి ఏరా బలిసిందా? నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. పిసుకుతా. తప్పైపోయిందన్న, ఈ ఏరియా కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను.